హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్స్టర్స్ మూమెంట్స్. ఈ తిరుపతి సిరీస్లో మనది డే 2 అనమాట. ఇప్పుడే మేము చక్కగా స్నానం చేసి ఇలా ట్రెడిషనల్గా పంచాగించ కట్టుకుని దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఈ లోపలికి ఫోన్లు అయితే తీసేసుకుంటారు, కన్ఫామ్గా జరుగుద్ది, తీసుకుంటారు. ఆఫ్టర్ ఇచ్చిన తర్వాత అసలు ఎలా సర్వే అవుతున్నాం అనేది నేను చూపిస్తాను, ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియో మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఇలా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మేము లగేజెస్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మా దగ్గర లగేజెస్ ఉన్నాయి, ఆ లగేజ్ ఎక్కడ పెట్టాలో తెలీదు. ఒక ఆమె చెప్పింది ఏంటంటే, మేము ఫస్ట్లో నిన్న వ్లాగ్లో ఫస్ట్ మార్నింగ్ మేము ఒక స్లిప్ తీసుకున్నాం కదా ఫ్రీ దర్శనానికి. ఆ స్లిప్ ఉంటే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతే వాళ్ళు లగేజెస్ తీసేసుకుంటారనమాట. తీసుకుని మనకు ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ దగ్గర నుంచి మనం అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు దర్శనం అయిపోయిన తర్వాత. అలా చెప్పింది, సో అందుకే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం బాగానే ఉందిలే, కానీ అసలు మేము ఇక్కడ తిరుమలలో దొరికే ఫుడ్ అయితే తినలేదన్నమాట. బయట రెస్టారెంట్లో ఏదో వెజ్ బిర్యానీ ఏదో తిన్నాం, ఎందుకంటే అసలు రష్ ఫుల్గా ఉన్నారు. మళ్ళీ మేము దర్శనానికి రీచ్ అవ్వలేమేమోనని వెళ్ళలేదు. సో మా గ్యాంగ్ అందరూ వెళ్తున్నారు. గోవిందా గోవిందా. 4 దర్శనం అయితే 4:30కి వెళ్తున్నాం. మరి అక్కడ ఎలా ఉండదో తెలియదు. మ్యాక్స్ ఫోన్ తీసేసుకుంటారు, అంటే ఆ రూమ్స్లోకి వెళ్తాం కదా, ఆ రూమ్స్లోకి వెళ్ళంగానే తీసేసుకుంటారు. ఆ క్యాబిన్లో మా ఫోన్ తీసుకుంటారు, ఇంకా తర్వాత 2000 years later. ఇప్పుడే చక్కగా దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట. బయటికి రష్ అయితే ఉంది, అంటే 1 and 2 hours పట్టింది మాకు ఓవరాల్గా. పైగా మాకు సాటర్డే దర్శనం దొరకడం అనేది ఈరోజు దొరకదనే ఎక్స్పెక్ట్ చేసాం. రేపు పొద్దునకి చూసుకుందాంలే అనే థాట్స్తో వెళ్ళాము, బట్ దొరికింది. బట్ బాగానే ఉంది, చాలా చక్కగా జరిగింది అన్నమాట దర్శనం. ఇంకా నెక్స్ట్ మూవ్స్ ఏందనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, ఓకేనా?
వెల్కమ్ బ్యాక్. అసలు ఏం జరిగిందంటే రాత్రి దర్శనం అయిపోయింది. మా దర్శనం అయిపోగానే అసలు మేము నడుచుకుంటూ వెళ్ళాం కదా కొండపైకి. ఫుల్ మా ఫ్రెండ్స్ అందరూ అలసిపోయారు అనమాట. మా ఫ్రెండ్స్ నేను కూడా అలసిపోయాను. 2000+ మెట్లు అయితే ఉన్నాయి కదా, వల్ల కాలేదు. పైకి వెళ్ళిన తర్వాత కూడా దర్శనం చోటు చాలా అంటే చాలా కఠినంగానే చేసాము. తర్వాత ఏం జరిగిందంటే 11:30కి మేము అలా కిందకు వస్తే ఒక ఆటో డ్రైవర్ అని అన్నాడు 12 కల్లా క్లోజ్ అయిపోయింది, మీరు ఏదో డిసిజన్ తీసుకుంటే కిందకి తీసుకెళ్తా అన్నాడు. సరే కిందకి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాలో మాకైతే తెలియదు. సో గబగబా కిందకు వచ్చే దారిలో అన్ననే అన్నాడు, అన్న విష్ణు నివాస్లో ఫ్రీగా రూమ్స్ ఇస్తారంట కదా అంటే, ఫ్రీగా అయితే ఎవరు కొంతమంది ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. సరే అని అంటే మళ్ళీ ఇంకో మాట అన్నాడు. అతను ఏమన్నాడు అంటే అక్కడ రూమ్స్ ఉంటాయో ఉండవో, సో అందుకే ఇక్కడ ఇంకో రూమ్ ఉంది నాకు తెలిసిన అక్కడ తీసుకెళ్తాను అన్నాడు. సరే ఏదైతే ఏమైంది అని వెళ్ళామన్నమాట. రూమ్ అయితే తీసుకొని అయితే ఉన్నామన్నమాట. ఆ రూమ్ లో ఇప్పుడు మేమైతే ఉన్నాం. రాత్రి పండుకున్నాం అనమాట చక్కగా. అసలు రైల్వే స్టేషన్ లో స్టే చేద్దాం అనుకున్నాం కానీ బట్ అది అంత సేఫ్ కాదనుకొని ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ తిరుపతిలో వాటర్ ప్లాంట్ అనే వాటర్ యాక్టివిటీస్ ఏదో ఉందంట వండర్లా లాగా. సో దానికి వెళ్దామని ప్లాన్ చేసాము కానీ ఈరోజు అది క్లోజ్ అంట, మా బ్యాడ్ లక్. సో అందుకే తిరుపతిలో జూ అనేది ఉంది, సో అది చూసానికి వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ స్నానం చేసి వేణుగోపాల స్వామి గుడి ఉంది కదా, నా వెనక మళ్ళీ కనపడుతుంది మీకు, అది వేణుగోపాల స్వామి గుడి. ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ అందరం స్టార్ట్ అవుతాం అనమాట జూకి వెళ్ళి. ఇంకా వాటర్ ప్లాంట్ అనేది అది వాటర్ యాక్టివిటీస్ అనేది ఇంకా లైట్లే, ఇంకేమైనా ఉంటే చూసుకొని వెళ్తాను. చూద్దాం, నేను ఏదైతే చూస్తానో అది మీకు కంప్లీట్గా చూస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ రూమ్ వెనక మళ్ళీ తిరుపతి కొండలో కనపడుతుంది. చలో వేణుగోపాల స్వామి గుడి చూసేద్దాం. మీరు సినిమాల్లో చూస్తారు కదా పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి, అది ఇదే తిరుపతి కొండపైన కూడా ఉంటాయి కానీ అసలు ఇక్కడ మెయిన్గా ఉంటాయి అనమాట. చూపిస్తాను అది కూడా మీకు. ఏంటంటే ఫోన్ తీసుకెళ్తానికి లోపలికి లేదనమాట, ఏనుగులు కూడా లోపలే ఉంటాయి, బయట వరకే కవర్ చేస్తాను తిరిగి. ఓకేనా, ఫైనల్లీ ఈ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మేము ఒక్కళ్ళమే లాస్ట్, మాకన్నా అంటే ఇంకా మా తర్వాత ఎవరైతే వచ్చారో ఆ గేట్ క్లోజ్ చేస్తారనమాట. ఇప్పటికి 11:30 అయిపోయింది, 11:30 దాకే ఉంటుంది వేణుగోపాల స్వామి ఆలయం. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ లోపలికి వెళ్తాను కూడా ఫోన్ అలో లేదనమాట. నేను ఉందనుకోని తీసుకొచ్చాను ఫోన్, లేకపోతే నేను నా రూమ్లో వదిలేసి వచ్చేసేవాడిని. చూద్దాం, ఇంక ఇప్పటి నుంచి లంచ్ చేసో చేయకుండాను ఇంకా లోకల్ ఏమైనా చూడాలనుకుంటే ఇస్కాన్ టెంపుల్ అవుతుంది, అది ఒకటి చూస్తాము, లేకపోతే జూకి వెళ్దాం. ఓకేనా, చలో. ఎవడో నా చెప్పులు కూడా కొట్టేశాడు, నాకు అప్పుడు తెలిసి చెప్పులు పోతాయి ఇక్కడ తిరుపతికి వస్తే. అందుకే నేను కొత్త చెప్పులు కొనుక్కున్న పాత చెప్పులనే వేసుకొని వచ్చాను అనమాట. నాకు తెలిసి అవన్నీ ముందే జరుగుతాయి. వేణుగోపాల స్వామి ఆలయం మనం వచ్చే ముందే చూసుకోవాలి, అంటే తిరుపతికి రాగానే ఇక్కడ చూసుకోవాలి, తర్వాత కొండపైకి వెళ్ళాలి. మేము ఏం చేసామంటే మాకు తెలియక ఫస్ట్ వెళ్ళాము, అయినా మాలో ఒకరికి కోఆర్డినేషన్ వెళ్ళి ఫస్ట్ చెప్పుకోవాలంటే. సో అందుకే ఏదో జరిగిపోయింది కాబట్టి ఇక్కడ 12 దాకా ఇంక తర్వాత దర్శనం అయితే ఆపేస్తారు. ఎక్కడెక్కడో భోజనాలు పెడతారంట మధ్యాహ్నం. మేము ఎటు తిరుమల కొండపైన అయితే తినలేకపోయాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తిన్నాం. ఇక్కడ తింటాను, వీడియో కూడా తీస్తాను, చూపిస్తాను. ఓకేనా,
మేము వెళ్ళినప్పుడైతే ఇంతమంది జనం లేరు. ఇక్కడ చాలా అంటే చాలా ఫ్రీగా ఇక్కడ దాకా అంటే అక్కడే ఫోన్ ఇచ్చేసాం కాబట్టి తెలీదు. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు కదా. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం మేము చివరిగా చాలా అంటే చాలా ఫ్రీ జనం. కొంచెం రష్ ఉంది. రాసింది కదా ఫోన్లు కెమెరాలు. భోజనాలకేగా కొండపైన భోజనం చేయలేకపోయినా కూడా ఇక్కడ గోవిందరాజ స్వామి ఆలయంలో భోజనాలు పెట్టారనమాట. అవి తినేసి ఇంక ఇప్పుడు జూకి అయితే వెళ్తున్నాము. మాకు 6 గుంటూరు ట్రైన్ ఉంది. ఆ 6 లోపల మేము ఆ జూ అనేది చూసుకొని 6కి ట్రైన్ ఎక్కుతాము. భోజనం అయితే సూపర్ ఉంది. తిరుపతి కొండ మీద మరి చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, మళ్ళీ నేను కుదరలేదు నాకైతే. ఫస్ట్ జూకి వెళ్దాం, జూలో మాట్లాడుతున్నాం. చల్ కనుక మేము అక్కడ రూమ్ తీసుకోపోతే విష్ణు నివాసం అంటే ఇదే. ఎవరైనా ఫస్ట్ ఇక్కడికి వచ్చి కనుక్కొని రూమ్స్ లేవంటేనే బయట వాటికి వెళ్ళండి. ఎందుకంటే ఏ ఆటో డ్రైవర్ మాటలు, జీప్ డ్రైవర్ మాటలు నమ్మి ఇలాంటి రూమ్స్ తీసుకుంటే వేస్ట్. అసలు మనీ మనతో బొక్క. ఇక్కడ కనబడుతుంది కదా అది రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ కొంచెం ఫ్రంట్ వస్తే, కొంచెం ముందుకు వస్తే ఇదే విష్ణు నివాసం. ఫస్ట్ మీరు ఎప్పుడైనా తిరుపతిలో స్టే చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చి రూమ్స్ తీసుకోండి. రూమ్స్ తీసుకొని ఆ వేణుగోపాల స్వామి గుడి ఇంకా చుట్టుపక్కల దర్శించుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ అలిపిరి దగ్గరికి, శ్రీవారి పాదాల దగ్గరికి ఇలా గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, టీటీడీ వాళ్ళవి. ఇవి ఎక్కే వెళ్ళండిలే. కానీ బయటకు రాగానే అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు. ఆటో వాళ్ళు అడిగితే ఏమవుతుందంటే వాళ్ళు అసలు మనసు ఒప్పించేస్తారు. 100కి అయితే 50కి 10 రూపాయలకి వెళ్ళడంగానే ఇష్టపడి రండి 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 అంటూ ఉంటారు.